హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. నా 4th బుక్ అమలోద్భవుల అర్జునుడి గురించి ఆల్రెడీ నేను అనౌన్స్ చేశాను. దాని గురించి ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో చిన్న ప్లాట్ వివరాలు అన్నీ మీకు చెప్పాను. మీరు ఆ బుక్ గురించి ఆతృతగా వెయిట్ చేస్తున్నారని అనుకుంటూ ఈ కొత్త ఎపిసోడ్లోకి మనం అడుగు పెడదాం. ఈ ఎపిసోడ్ పేరు ప్రాణం ఖరీదు. ఎవరి ప్రాణం ఏంటి ఖరీదు అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఎపిసోడ్ ఎండింగ్ దాకా వినండి. మీకు అసలు మీలో ఒక కొత్త ఆలోచన వచ్చే అవకాశం కూడా ఉంటుంది, పర్టికులర్గా రోడ్ ట్రిప్స్ వెళ్ళేవాళ్ళు, కార్ డ్రైవ్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ. సో ఇప్పుడు జనరల్గా మనం రోడ్ ట్రిప్కి వెళ్తున్నాం అనుకుందాం. కార్లో ఉన్నాము, మంచిగా పాటలు పెట్టుకుంటున్నాము, నచ్చిన ప్లేస్కి వెళ్దామని ట్రై చేస్తున్నాము, వెళ్తున్నాం, దారిలో ఉన్నాం. కారులో మనం జనరల్గా హైవే మీద వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు మీద మన విండ్షీల్డ్ మీదకి ఈ పురుగులు వస్తూ పడుతూ ఉంటాయి, చిన్న చిన్నవి పడుతూ ఉంటాయి. మనం పట్టించుకోము, వెళ్ళిపోతూ ఉంటాం. ఏగొస్తుంది, పడుతుంది, కొట్టుకుంటుంది, కింద ఎక్కడ పడిపోతుంది, పట్టించుకోం. సేమ్ థింగ్ మీ నెంబర్ ప్లేట్కి, ఆ ముందున్న బోర్డ్కి అంతా తగులుతూ ఉంటుంది. మనం వీ డోంట్ రియల్లీ కేర్ కదా. ముందుకెళ్తూ ఉంటాం, సాగుతూ ఉంటుంది మన ప్రయాణం. పాటలు ఎంజాయ్ చేస్తూ ఉంటాం, చుట్టుపక్కల ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మనకి నచ్చిన వాళ్ళు కారులో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ హాయిగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇంతలో ఒక బటర్ఫ్లై వస్తుంది, అది వచ్చి కారు కొట్టుకుంటుంది దానికి విండ్షీల్డ్కి. ఏంటిది ఇలాగా అనిపిస్తుంది, ఎందుకంటే అది కొంచెం మచ్చలా ఏర్పడుతుంది. మనం దాన్ని మళ్ళీ విండ్షీల్డ్ వైపర్ అదంతా ఆన్ చేసి ఆ లిక్విడ్తో తుడిస్తే ఇంకొంచెం గలీజే అవకాశం ఉంటుంది క్లీన్ చేసే వరకు. సో ఇలాగ 2-3 వచ్చి తగులుతున్నప్పుడు, లాంగ్ డ్రైవ్లో వెళ్తున్నప్పుడు ఇదంతా చాలా కామన్. ఇప్పుడు దాని సినారియోని ఒకదాని తర్వాత వెళ్దాం. ఈగ పడింది అనుకోండి, పట్టించుకోం, ఓకే. బటర్ఫ్లై పడింది అనుకోండి, ఇది కొంచెం గబ్బు చేసింది ఇక్కడ అని ఫీలింగ్ ఉంటుంది. ఇంకో బటర్ఫ్లై కన్నా కొంచెం పెద్దది అనుకుందాం, అది వచ్చి పడింది అనుకుందాం. అప్పుడు అది ఇంకొంచెం మరకకు పెట్టింది, అది మనకి చిరాకు అనిపించింది, ఏంట్రా ఇది అని. అంతే తప్పితే దాని ప్రాణం పోయిందనే దానికన్నా అది వచ్చి మరకపడింది అనేదే ఉంటుంది. 2-3 సార్లు పడుతూ ఉంటే ఎందుకు ఇవి వచ్చి నాకు వెంటబడుతున్నాయి అనిపిస్తుంది తప్పితే అవి ఎందుకు పోయాయి, దాని బాధ ఏంటి, దాని జీవితం ఏంటి అనేది మనం ఆలోచించాం. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ మీరు రోడ్ క్రాస్ చేస్తుంటే అక్కడ చిన్న ఉడుతుంది. ఇండియాలో ఉడత, మనం నార్త్ అమెరికాలో చిప్మంక్ అంటాం. చిప్మంక్ అంటే ఉడత కన్నా కొంచెం పెద్దది, మంచిగా బొద్దుగా, తోక అంతా దిట్టంగా ఉండి బాగుంటుంది చూడడానికి. ఆడుతూ ఉంటుంది, పాడుతూ ఉంటుంది, చెట్లు పొట్టులు అని తిరుగుతూ ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఉడతలాగే సేమ్. దాన్ని చిప్మంక్ అంటారు. మీరు గూగుల్ చేస్తే ఇమేజ్లో మీకు తెలుస్తుంది చిప్మంక్ అంటే ఏంటో. చాలా బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది చూడడానికి. అవి కూడా చాలా రోడ్డు మీద చాలా పడిపోతూ ఉంటాయి, కార్ల కింద వాటి కింద, ఎందుకంటే అవి అలా ఫ్రీక్వెంట్గా క్రాస్ అవుతూ ఉంటాయి ఒక గల్లీలోంచి ఇంకో గల్లీలోకి అలాగా. సో ఇప్పుడు చిప్మంక్ మీ కార్ కింద పడింది అనుకుందాం, మీకు తెలుస్తుంది వెంటనే ఏదో అయ్యిందని. మీరు చూస్తే ఏంటిది, ఎందుకు ఇలా పడింది, మనకే ఎందుకు వెళ్ళింది, ఇలాగా ఏదో బ్యాడ్ సిగ్నల్ లాగా ఫీల్ అవుతాం. ఇప్పుడు మనకి ఈగకి లేని బాధ, బటర్ఫ్లైకి చూపించిన బాధ చిప్మంకి ఎక్కువ చూపిస్తాం మనం, ఎందుకంటే అది కొంచెం లైవ్లీగా ఉండే యానిమల్. దీన్నే సైంటిస్టులు వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ ఏమన్నారంటే ఫైలో ఎంపథెటిక్ హైరార్కీ, అంటే ఒకదాని నుంచి ఇంకో దానికి అలాగా మన బాధ, మన సింపతి, మన ఎంపతి అవన్నీ కూడా నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. ఏంటి, యానిమల్ యొక్క లైఫ్ని, దాని యొక్క సైజ్ పెరిగే కొద్దీ బేసిక్గా. సేమ్ థింగ్ ఇప్పుడు చిప్మంక్ తర్వాత మనం ఇది ఇంకో పెద్ద డాగో లేకపోతే పిల్లో అనుకుందాం, అనుకోకుండా పడిపోయింది మీ కారు కిందన. పక్షి అనుకుందాం, పడిపోయింది అనుకోకుండా, ఎవరు కావాలని చేయరు, బట్ పడింది. మనకి చిన్న బాధ ఉంటుంది, రే ఏంట్రా ఇది, ఎందుకంటే వీ థింక్ అబౌట్ దర్ ఫ్యామిలీ. ఎప్పుడు చిప్మంక్ అనుకోండి, అది పాపం మీద గింజలు ఏరుకోవడానికి వచ్చింది, లేకపోతే ఆ చెట్టు కింద వెళ్ళింది అని మన కింద ఎందుకు పడాలి, నేను కొంచెం స్లోగా వెళ్ళాల్సిందేమో, మేబీ నేను మరీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానేమో అని చెప్పి మనం ఎక్కువ ఆలోచిస్తాం. ఇదే థింగ్ మనం రోడ్డు మీద వేరే ఫ్లైస్కి వాటికి పెద్ద పట్టించుకోము, ఎందుకంటే ఇవన్నీ వేస్ట్, అది మనకి ఇరిటేట్ చేస్తుంది. ఎప్పుడు జుర్రమని చెవిలోను బాడీ మీదకి వస్తూ అలాగా పోతే పర్లేదు అనిపిస్తుంది. చిప్మంక్ మన దగ్గర రాదు, కానీ చూడడానికి బాగుంటుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అది చూస్తూ ఆనందం కలిగిస్తుంది అనే ఉద్దేశంతో మనం బాధ కలుగుతుంది బేసిక్గా దానికి ఏదైనా జరిగితే. ఇంకొంచెం హైరార్కీ మన పెట్లోకి వచ్చినప్పుడు వాటికి ఇంకా బాధపడతాము. ఇంకొంచెం హైరార్కీ పెంచుకొని ఒకవేళ మనిషికి అనుకోకుండా తగిలితే, అయ్యో మన వల్ల దెబ్బ తగిలిందే వీడికి అని ఇంకా బాధ పెరుగుతుంది, ఎందుకంటే మనం కనెక్ట్ అవుతున్నాం హ్యూమన్ టు హ్యూమన్ బేసిక్గా. ఇది నేను చెప్పాను కదా, ఈ బాధ ఇదంతా కూడా మనము ఆలోచించుకునే దాన్ని బట్టి మన మైండ్లో ఇది ఆల్రెడీ వైర్ అయిపోయి ఉంటుంది చిన్నప్పటి నుంచి, దేనికి బాధ ఎక్కువ చూపించాలి, దేనికి బాధ తక్కువ చూపించాలి అనేది. ఇది కేవలం రోడ్ ట్రిప్లకి మాత్రమే పరిమితం కాదు, ఈ విభిన్న సానుభూతి మనుషులపై కూడా వర్తిస్తుంది.
అంటే సైంటిస్టులు శాస్త్రవేత్తలు చెప్పినట్టు మన సానుభూతి తరచు మన ఇన్ గ్రూప్కి పరిమితం. అంటే వీడు నావాడు, ఇది నాది అని అనుకున్నప్పుడు ఆ సానుభూతి, ఆ సింపతి కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మనకి సన్నిహితంగా ఉన్నవాళ్ళు, ఆ వ్యక్తులు, ఆ జీవులు, ఆ ప్రాణి ఏదైతే మనము ఇబ్బంది పెడతామో, మన వల్ల ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు ఆ సానుభూతి అనేది ఇంకొంచెం పెరుగుతూ ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. రీసెంట్గా చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి మనకి. బ్రిడ్జ్ పడిపోవడము, కారు పడిపోవడము, బస్సు పడిపోవడం. అంటే మనిషి నడిస్తే చనిపోతున్నాడు, ఇంట్లో ఉంటే చనిపోతున్నాడు, క్రికెట్ ఆడుతూ చనిపోతున్నాడు, ఫ్లైట్ ఎక్కితే చనిపోతున్నాడు, ట్రైన్ నుంచి పడిపోతూ చనిపోతున్నాడు, పడవలు ఎక్కితే పడిపోతున్నాడు. సో ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీ అనేది ఒక టైప్, అంటే ఎలాగైనా చనిపోవచ్చు బేసిక్గా. ఈ విషయాలు మనం వింటున్నప్పుడు కొంచెం భయం, కొంచెం ఆందోళన చెందుతుంది. ఎందుకంటే మనం అక్కడ కనెక్షన్ హ్యూమన్ టు హ్యూమన్, అంటే ఇది మనకి జరగచ్చేమో. ఎందుకంటే మనం క్రికెట్ ఆడతాం, మనము సినిమాలకు వెళ్తాం, మనము బయట తిరుగుతూ ఉంటాం, మనము బైక్ల మీద వెళ్తాం, కార్లో వెళ్తాం, ఫ్లైట్లో వెళ్తాం, ట్రైన్లో వెళ్తాం. సో రోడ్ల మీద వెళ్తాం, బ్రిడ్జ్లు పడిపోతున్నాయి, వరదలు సడన్గా వచ్చి కొట్టుకెళ్ళిపోతున్నారు. ఏదైనా జరగచ్చు లైఫ్లో అనేది మనకి ఇలాంటివి వింటున్నప్పుడు అబ్బా ఇలా అయిందా అని మళ్ళీ వెంటనే మన పనులు మనం వెళ్ళిపోతాం. బట్ మనకు ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ ఆలోచన ఉంటుంది, అరే ఇలా అయిందా, అయ్యో పాపం అని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. మనలో తెలిసిన వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువసేపు బాధపడతాము, మనకేమో ఇలా అవుతుందేమో చిన్న భయపడతాము. ఇది కామన్గా నడుస్తూ ఉంటుంది ప్రపంచంలో అందరికీను. ఈ విషాదం బేసిక్గా మనకి కదిలిస్తూ ఉంటుంది. సో మన మెదడు సుపరిచితమైన సంబంధితమైన వాటిపై దృష్టి పెడుతుంది. ఇది అన్ని జీవుల విలువలను సమానంగా చూడకుండా చేస్తుంది. అసలు మన మైండ్లో ఏం జరుగుతుంది? చిప్మంక్ బాధలో ఉన్నప్పుడు మన న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో మైండ్లో అవి కొంచెము ఆన్ అవుతాయి. అర్రే అది బాధపడుతుందేమో, అందుకే దానికి ఇలా అయ్యిందేమో. ఈగ విషయంలో వచ్చేసరికి అవి మనకి సైలెంట్ అయిపోతాయి. న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో మన మైండ్లో, బ్రెయిన్లో అవి సైలెంట్ అయిపోతాయి. ఈగే కదా పోనే అనుకుంటాం, ఎందుకంటే మనం కనెక్ట్ అవ్వలేదు ఈగకి. సో దీన్ని థియరీ ఆఫ్ మైండ్ అని కూడా ఒకటి ఉంది. అది సైంటిస్టులు దాని గురించి కూడా రీసెర్చ్ అనేది చేసి దీని గురించి ఇలా కనుక్కున్నారు బేసిక్గా. సో ఇది అన్నిటికీ ఒక పెద్ద క్వశ్చన్కి దారితీస్తుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే పార్షియాలిటీ. బేసిక్గా ఇది వ్యాలిడా కాదా అనేది. బట్ అందరిలోనే ఇది కామన్గా ఉంటుంది. అది ఇందాలా చెప్పినట్టు ఫైలోఎంథెటిక్ హైరార్కీ ఇది కామన్ స్పెసిఫిక్గా అందరికీను, ప్రతి మనిషికి ఇలా ఫీల్ అవ్వడంలో. ఎందుకంటే మనం ఒకరికి కనెక్ట్ అవుతున్నాము అంటే ఆ బాధ అనేది చాలా కామన్గా ఉంటుంది. అసలు ఈ హోల్ కాన్సెప్ట్ని యాంథ్రోపోమార్ఫిజం అంటారు. దాన్ని ఏంటంటే ఫ్రెండ్లీ నేచర్గా ఉండే యానిమల్స్కి ఏమైనా అయితే మనం జనరల్గా అది ఎక్కువ ఫీల్ అవుతాం. మనకి ఇరిటేట్ చేసే యానిమల్స్ లాంటివి ఏమైనా అయితే ఆ పోయింది, పేడగలిగింది అని చెప్పి మనం జనరల్గా ఫీల్ అవుతాం. సేమ్ విత్ హ్యూమన్స్ కూడాను. మనకి నచ్చిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు అయితే ఎక్కువ బాధపడతాము, తెలియని వాళ్ళు అంటే అయ్యో అయ్యిందా అనుకుని మళ్ళీ మన పనిలో మనం బిజీ అయిపోతాం. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే రోడ్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఇది ఒకసారి ఆలోచించండి. ఇలా జరిగినప్పుడు ఈగ, దోమ లేకపోతే బటర్ఫ్లై మీ కార్ మీద పడినప్పటికీ మీరు దేనైనా అనుకోకుండా ఏదైనా హిట్ చేసినప్పుడు ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో, ఆ రిలేషన్ ఏదైతే ఉంటుందో, మీ మైండ్ ఎలా యాక్ట్ అయినది మీరు ఎప్పుడైనా రోడ్ ట్రిప్ వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇట్స్ లిటిల్ ఫ్యాసినేటింగ్ అండ్ ఆల్సో సంథింగ్ టు నో అబౌట్. అంటే మీరు ఎంతవరకు ఫీల్ అవుతారో, మీ సింపతి ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది మీకు కూడా ఒక టెస్ట్లా ఉంటుంది. విచ్ ఇస్ కామన్. అంటే ఇది అవుతూ ఉంటుంది, మనం ఏం చేయలేము దానికి. ఇప్పుడు మన రోడ్ మీద వెళ్తుంటే 100 తగులుతూ ఉంటాయి మన కార్కి, దానికి మనం ఏం చేయలేము. యూ కెన్ ట్రై, గివ్ ఇట్ ఎ ట్రై. ఓకే, ఇదే నేను చెప్పాలనుకున్న ప్రాణం ఖరీదు గురించి. ఏంటంటే ఇండియాలో కూడా జనరల్గా ఎక్కువ మంది ఫ్రీక్వెంట్గా ఎవ్రీ డేస్ దేర్ ఈస్ సంథింగ్ ఆర్ ది అదర్ గోయింగ్ ఆన్, ఎక్కడో ఒకటి ఈజీగా. అంటే అందుకని ఆ ఆలోచన అసలు అదంతా కూడా అక్కడి నుంచి మొదలయ్యి నేను మొన్న రీసెంట్గా రోడ్ ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా ఈ ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది, అసలు హౌ ఈజీ ఇట్ ఈస్ టు లూజ్ ఎ లైఫ్ అన్నట్టు నాకు థాట్ వచ్చి, అందుకే ఈ హైరార్కీ గురించి మీతో షేర్ చేసుకుందామని ఈ ఎపిసోడ్ చేశాను. మర్చిపోకుండా మీరు అమలోద్భవుల అర్జునుడి గురించి వినండి, దాని గురించి తెలుసుకోండి. బుక్ త్వరలోనే వస్తుంది, పబ్లిషింగ్కి వెళ్తుంది. సో మీరందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ కలుద్దాం. అప్పటిదాకా